ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అయిన మన ప్రభువుకే కోటి కోటి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి 71 వచనాల వరకు. ఈ రోజు మన ధ్యాన భాగంలోని మొదటి వచనాన్ని చూస్తే, అంటే 54వ వచనాన్ని చూస్తే, వారు ఆయనను పట్టి ఇచ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకుని పోయి పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను అని చదువుతాం. దేవాది దేవుడు తన్ను తాను అప్పగించుకున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయనను ఈడ్చుకెళ్లారు అనే మాట రాయబడింది. ఆయనేమి ప్రతిఘటించలేదు, ఎదురు తిరగలేదు. అయినా కూడా ఆయనను ఈడ్చుకెళ్లారు. అది ఆయన మీద వారికున్న ద్వేషాన్ని చూపిస్తుంది. ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నారో మనకు తెలియచేస్తుంది. ఆయన ముందే చెప్పారు, లోకం నన్ను ద్వేషిస్తుంది అని. దానికి కారణం కూడా చెప్పారు. వారి క్రియలు చెడ్డవని నేను సాక్ష్యం ఇస్తున్నందున లోకము నన్ను ద్వేషిస్తుంది అని. చెడు కార్యాలలోనే బ్రతకాలి, అసత్యంలోనే జీవించాలి అనుకునేవారు మరి సత్యాన్ని, మంచితనాన్ని ఖచ్చితంగా ద్వేషిస్తారు కదా. ఇదే విషయాన్ని ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పారు. ఈ లోకము ఆయన ఎందుకు ద్వేషిస్తుందో చెప్పారు. ఆ ద్వేషమే ఇక్కడ ప్రభు మీద కనబడుతా ఉంది. పేతురేమో దూరంగా వారి వెనక వస్తూ ఉన్నాడు. ఈ మాట రాయబడిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు పేతురు అన్నాడు, ప్రభువా, మరణంలోను చెరలోను నేను కూడా నీతోనే ఉంటాను అని. ఆయన మెల్లగా పేతురు దూరం పెంచుకున్నాడు. దూరమైన పేతురు ఇంకా అసలు యేసు ప్రభు ఎవరో తెలీదు అనే దగ్గరకు వచ్చేశాడు. ఎప్పుడైనా అంతే కదా, ప్రభుతో సహవాసంలో నుండి దూరం అయితే మన క్రియలు కూడా ప్రభు ఎవరో తెలియదనే విధంగానే ఉంటాయి. ఇది అక్షర సత్యం. ఎందుకో తెలుసా, మనంతట మనం దేవుని చిత్తాన్ని చేయలేం, దేవుడి నీతిని నెరవేర్చలేం, ప్రభు చెప్పిన మాట ప్రకారం కూడా బ్రతకలేం. ప్రభువు చెప్పిన మాట ప్రకారం బ్రతకాలి అనుకునే వారెవరైనా సరే ఆయన దగ్గర నుంచి ఆ మాట ప్రకారం బ్రతికే శక్తిని పొందుకోవాల్సిందే. ఆయన ఇచ్చే శక్తిని పొందుకోకుండా ఆయన చెప్పే మాట ప్రకారం మనం అస్సలు బ్రతకలేము అనే సంగతిని మనం గుర్తించాలి. అది అసాధ్యమని గుర్తించాలి. ఆయనతో సహవాసం లేకుండా ఆయన ఇచ్చే శక్తిని కూడా పొందుకోలేం. పేతురుకు ముందే తెలుసు పేతురు అబద్ధం చెప్పబోతున్నాడు అని. కానీ ఆ మాట ప్రభు పేతురుతో చెప్పినప్పుడు అనుకున్నాడు, నేను అస్సలు చేయనా పని అని. తన సొంత శక్తి మీద ఆధారపడ్డాడు. ఒకవేళ గనక ప్రభు చెప్పినప్పుడు నేను అలా చేయబోతున్నాను అని పేతురు నమ్మి ఉంటే, నా శక్తి సరిపోదు అనే సంగతి పేతురుకు అర్థమై ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకునేవాడు, వేడుకునేవాడు, ప్రభు యొక్క శక్తిని కోరుకునేవాడు. ప్రభు చెప్పారు కూడా, నువ్వు ప్రార్థన చేసుకో, శోధనలో పడకుండా మెలకువతో ఉండి ప్రార్థన చెయ్యండి అని. కానీ ఆ విషయాన్ని లెక్క చేయకుండా నిద్రపోయాడు. అందుకే ఆ సమయం వచ్చేసరికి తనకి ధైర్యం సరిపోలేదు, తన సొంత శక్తి చాలలేదు. తన సొంత శక్తితో ఆ పరిస్థితిని దాటియొచ్చు అనుకున్నాడు. తనకున్న బలం సరిపోతుంది అనుకున్నాడు. తన ధైర్యం సరిపోతుంది ప్రభుతో పాటు కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి అని అనుకున్నాడు. కానీ నిజానికి తన సొంత శక్తి ఏ కాడికి రాలేదు. ఈ రోజు వాక్య భాగంలోని 56, 59, 60 వచనాల్లో మనం చూస్తే 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని అనడం జరిగింది. వెంటనే కోడి కూసింది. అప్పుడు అతనికి తెలియవచ్చి ప్రభు అన్న మాట గుర్తొచ్చింది. వెంటనే పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడి ఏడ్చాడని రాయబడింది. కానీ అప్పటికే జరగవలసిందంతా జరిగిపోయింది. పేతురు మీద ఆ మచ్చ నీటికి అలాగే మిగిలిపోయింది. ఒకవేళ ప్రభు చెప్పినప్పుడే ఆ విషయాన్ని మనస్కరించి నిజంగా ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటే ఆ పరిస్థితిని తప్పించుకుని ఉండేవాడు, లేదా అసలు ఆ పరిస్థితిలో అక్కడ నిలబడకుండా ఉండేవాడు. కాబట్టి మనకు ప్రార్థన చాలా అవసరం. ప్రభు యొక్క శక్తిని పొందుకోవడం మనకు చాలా అవసరం. దానికోసం ఎంతో ప్రార్థన చేయాలి కూడా. కాబట్టి ప్రార్థన చేసే శక్తి పొందుకోకపోతే శోధనలో తప్పకుండా పడిపోయే అవకాశం ఉంటది. ఖచ్చితంగా పడిపోతాం. పేతురు లాంటి వాడే, అంత డిటర్మినేషన్ ఉన్న పేతురే, అన్ని సంగతులు అంత సహవాసం ప్రభుతో కలిసి జీవించిన పేతురే ఆయన ఎవరో చెప్పడానికి, తనతో కలిసి ఉన్నాను అని చెప్పడానికి చాలా భయపడ్డాడు. తన ధైర్యం సరిపోలేదు, తన శక్తి సరిపోలేదు. అలాంటిది మనమెంత. అందుకనే ప్రతి విషయంలో ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం శోధనలు తప్పించుకోవాలన్నా, శోధనలో నిలబడి ఉండగలగాలన్నా ప్రార్థన మనకు అవసరం. ఇది మనం గుర్తించాలి. మన సొంత శక్తి చేత మనం దాన్ని దాటేయలేమన్న సంగతిని గుర్తించాలి. కాబట్టి ప్రభు పలికిన ప్రతి మాట మన క్షేమము కోరే అని చెప్పాడు. ఆయన చెప్పాడు అంటే ఎవ్వరు కూడా ప్రార్థన చేయకుండా శోధనను జయించలేరన్న సంగతిని గుర్తించాలి. ఇంకా తర్వాత వచనాలను చూసినట్లయితే, ఆయనను పట్టుకొని నా మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నేను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయన అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయం కాగానే ప్రజలు, పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకుని పోయి అని 66వ వచనంలో మనం చూస్తాం. ఈ వచనాలన్నిటినీ గనక మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, ఆయన్ను అగౌరవపరచడమే కాదు, దూషించటం, అవమానపరచటం ఇవన్నీ కూడా చేశారు. ఒక్కసారి ప్రభు తన మహిమను జ్ఞాపకం చేసుకుని తిరిగి
తిరిగి ఈ కార్యం పూర్తి కాకుండానే వెళ్లిపోదాము అని అనుకుంటే ఆలోచించండి, క్షణం పట్టదు, ఎవరు ఆయన ఆపేవారు లేరు. కానీ మనకి ఇంత గొప్ప రక్షణ దొరికేదా? మనమందరము మన పాపంలో నుండి బయటపడగలిగేవారమా? మనం నిత్యము జీవించగలిగేవారమా? ఈ రోజు మన హృదయాలలో ఇంత నిరీక్షణ ఉండగలిగేదా? మనకు ఒక పరలోకం ఉందని, మనం అక్కడికి వెళ్ళబోతున్నామని, మరణం అంతము కాదని, ఆత్మకు ఒక బంగారు భవిష్యత్తు ఉందని, అసలు ఈ సంగతుల యొక్క నిరీక్షణ మన హృదయంలో కలిగి ఉండేదా? కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మనమందరము మన పాపంలో నుండి చనిపోవలసిన అవసరం లేకుండా ఆయన అవమానాన్ని భరించారు, దూషణలు భరించారు, హింసను తట్టుకోగలిగారు, భరించారు. ఆయన ఈ రీతిగా రక్షణ పొంది నశించిపోకుండా ఉండాలని మన కోసం ఎంతో ఓర్చుకున్నారు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే ఈ విధంగా రాయబడింది: ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణముల విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి అని. ఈ ఒక్క వాక్యం చాలు. మనము పరిస్థితులకు ప్రతిఘటించకుండా పరిస్థితులను ఓర్చుకునే ఆ శక్తి పొందుకోవడానికి మనకి ఈ ఒక్క వాక్యం చాలు. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ప్రతి పరిస్థితిలో మనం పడిపోకుండా నిలబెట్టగలిగే శక్తి మనకు అనుగ్రహిస్తారు. ప్రభు ఇదంతా ఓర్చుకున్నది కేవలం మనము ఆయన ఎదుట కనబడుతున్నాం. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే అది మన రక్షణ. మనం నశించిపోకుండా ఆయనతో కలిసి యుగయుగాలు జీవించడానికి, తిరిగి సహవాసాన్ని పునరుద్ధరించడానికి, ఆయనతో సమాధాన పడటానికి, ఈ కార్యాలన్నీ జరగటానికి ప్రభు వీటన్నిటిని ఓర్చుకున్నారు. అయితే ఈ రోజు మనం ఒక్క ఫలాన్ని ఫలించటానికి, ప్రేమ, సమాధానము, సంతోషము, వీటిని ఫలించటానికి మనం కొంచెం కూడా ఓర్చుకోలేము. అయితే ప్రభుని మన దృష్టిలో మన గురిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఓర్చుకోగలం. మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు దేవుడు ఆ శక్తిని అనుగ్రహిస్తారు. చాలా సార్లు నాకు ఇచ్చాడు ఆ శక్తిని, ఇంకా అనేక మందికి ఇచ్చారు. మనం అనేక మంది సాక్ష్యాలను చూస్తూ ఉన్నాం. నిజంగా ఎలా శత్రువుల్ని సైతం ప్రేమించగలిగారో, శత్రువుల్ని క్షమించగలిగారో, అనేకుల్ని క్షమించగలిగారో మనం అనేక సాక్ష్యాలు వినగలుగుతున్నాం. ఇదంతా ప్రభు ఇచ్చిన శక్తితోనే సాధ్యమనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 67-71 వచనాలు మనం చూసినట్లయితే, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పినడలా మీరు నమ్మరు, అదిగాక నేను మిమ్మల్ని అడిగినడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకుని మనిషి కుమారుడు మహత్యం గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగనని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోట వింటిమి కదా అని చెప్పిరి. ఈ విషయాన్ని మనం 71వ వచనంలో చూస్తాం. దీనితో 22వ అధ్యాయం ముగుస్తుంది. అయితే ఈ వచనాలను కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే మనకు కొన్ని సంగతులు ఇక్కడ అర్థమవుతాయి. ప్రభు చెప్పిన మాటను బట్టి వారేమనుకున్నారంటే, వాళ్ళు సొంతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, అపార్థం చేసుకున్నారు. నిజమేంటి అనేది ఎప్పుడు అర్థం చేసుకోవడానికి వాళ్ళు అసలు ప్రయత్నమే చేయలేదు. పాత నిబంధనలు చూస్తే దైవత్వం యొక్క బహుళత్వాన్ని చాలా సార్లు వివరించబడింది. ఇక్కడ కూడా ప్రభు అదే చెప్తున్నారు. త్రిత్వము పాత నిబంధనలో దాగి ఉంది, కానీ క్రొత్త నిబంధనలో వెల్లడైంది. దాన్ని వారు సరిగా అర్థం చేసుకోక, దైవత్వం యొక్క బహుళత్వాన్ని అర్థం చేసుకోక దేవదూషణ చేస్తున్నాడని నేరం మోపారు. చాలా మంది అడుగుతారు, యేసుప్రభు ఎక్కడైనా తను తాను దేవుడని చెప్పుకున్నారా అని. ఇంతకన్నా మంచి సాక్ష్యం మనకి ఏం కావాలి? ఆయన సిలువ వేయబడిన కారణమే ఆయన తాను దేవునితో సమానంగా ఎంచుకున్నందునే కదా. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం మనకి ఏం కావాలి? మనం పొందుకున్న ఈ రక్షణ ఎంత గొప్ప మూల్యం చెల్లిస్తే మనం దాన్ని పొందుకున్నామో ఈ లేఖన భాగం అంతా కూడా మనకు తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తనపై జరిగిన అవమానం, దూషణ, హింస అన్నింటినీ ఓర్చుకున్నారు. ఆయనకు శక్తి లేక కాదు, మనల్ని ప్రేమించారు కాబట్టి. మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి నిత్య జీవంలో మనల్ని నివసింపచేయాలని ఒకే ఒక్క ఉద్దేశంతో, ఆయన ఒక్క మాటతో ఆ పరిస్థితిని మార్చగలిగిన మన నిత్య రక్షణ కోసం తాను అప్పగించుకున్నారు, తగ్గించుకున్నారు. ఇంకా ఇక్కడ పేతురు యొక్క వ్యధ మనకొక హెచ్చరిక. ప్రభుతో సహవాసం లేకపోతే, ఆయనకు దూరం అయిపోతే ఆయన నుండి శక్తిని పొందుకోలేము. మనం ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతాము. మనం ఎంత గొప్పగా మాట్లాడినా పరీక్ష వచ్చినప్పుడు నిలిచి ఉండలేం. కానీ అదే సమయంలో మనకి ఇంకొక గొప్ప నిరీక్షణ కూడా ఉంది. పశ్చాత్తాపం ఉన్న చోట దేవుడు మనలను తిరిగి లేపగలడు. ఒకవేళ మారు మనసు పొందుకోలేని ఉద్దేశం మనలో ఎవరికైనా ఉండినా ఆయన దాన్ని అంగీకరిస్తారన్న సంగతిని మనం గుర్తించాలి. మన పాపమును మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, మనల్ని తప్పకుండా క్షమిస్తాడు. మనల్ని మన పరిస్థితుల నుంచి పైకి లేవనెత్తి బాగు చేస్తాడు. అలాగే ఇంకా చివరి వచనాల్లో మనం చూస్తే, ప్రభువుని విచారించిన వారు సత్యాన్ని వినినా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వారు తెలుసుకోవాలనే హృదయం లేదు. సత్యం మన ముందు ఉన్నప్పటికీ దాన్ని అంగీకరించాలి అని అంటే సత్యమందు మనకు ఆసక్తి కలిగి ఉండాలి. మన సొంత అభిప్రాయాలనే ఘనంగా ఎంచుకున్న వారికి
సత్యము కనిపించినా అది వారు గుర్తించలేరు. కాబట్టి ఆసక్తి చాలా అవసరం. అందుకే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, సహవాసం లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా విజయం లేదు. కానీ క్రీస్తులో బ్రతుకుతున్న మనకు ఓటమి అనేది చివరి మాట కాదు. ఆయన మరలా తిరిగి మనల్ని పునరుద్ధరించగలరు. మన కొరకు అవమానాన్ని సహించిన ప్రభువుని తలంచుకుంటూ మన బలంపై కాక ఆయన శక్తిపై ఆధారపడి సత్యాన్ని అంగీకరించి ప్రేమించే మనస్సుతో మనం బ్రతుకుదాం. ప్రార్థించుకుందామా? ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడు మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, ఈ రోజు ఈ లేఖన భాగంలో నుంచి మాకు తెలియజేసిన సంగతులను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. ముందుగా ముఖ్యంగా నీవు మా కొరకు ఓర్చుకున్న ప్రతి దాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. మాకు కూడా మా సందర్భాలలో ఓర్చుకోగలిగిన శక్తిని మాకు దయచేయండి. సోదరులో పడిపోకుండా నిలిచి ఉండే శక్తి మాకు దయచేయండి. వీటన్నిటిని మేము పొందుకోవాలి అని అంటే, నీ వాక్య ప్రకారం జీవించాలి అని అంటే మాకు ఎంతో శక్తి కావాలి. పొందుకోవాలంటే ప్రార్థన చేయాలని చెప్పావు ప్రభు. అయితే ప్రార్థన చేసి శక్తిని పొందుకోవడానికి మీరే కృప చూపించి నడిపించమని, ప్రతి విషయంలో ఎన్నడూ కూడా మీ సహవాసానికి దూరం కాకుండా కాపాడమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమేన్.